changing me and changing you. ఈ దినము మనకు ఇవ్వబడినటువంటి అంశం ఏంటి? ఎవరికైనా తెలుసమ్మా? యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీ కొనియాడబడుట. సామెతల గ్రంథము 31వ అధ్యాయము 30వ వచనము. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీ కొనియాడబడును. అమ్మ చాలు ఏంటంట? అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. ఏ రీతిగా కొనియాడబడతారు? దేవుడు ఈ లోక మనుషులైతే ఏం చేస్తారంటే తమకున్నటువంటి అందాన్ని, వారికి ఉన్నటువంటి ఆస్తిపాస్తులను, వారికి ఉన్నటువంటి ఐశ్వర్యమును బట్టి ఈ లోకము ప్రేమిస్తూ ఉంటుంది. కానీ మన యేసయ్య అయితే అందాన్ని బట్టి మనలను ప్రేమించరు, మనలను కొనియాడరు. ఆయనకేం కావాలి? హృదయము కావాలి. విరిగి నలిగిన హృదయము దేవుని ఆలయం. ఆయన ఎవరైతే విరిగి నలిగిన మనసుతో దేవుని సన్నిధిలోకి వస్తారో వారినే ఆయన దృష్టి ఉంచుతానంటున్నారు, వారినే ఆయన కనుగొంటానంటున్నారు, వారినే ఆయన చేరదీస్తానంటున్నారు. కాబట్టి మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల్లో మనము నడుచుకోవాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే ఏంటంటే ఊరికే భయము అని వణికిపోవడం కాదు. ఆయన మాటల యందు లక్ష్యం ఉంచాలి. ఆయన చెప్పు మాటల యందు మనము లక్ష్యం ఉంచాలి. చాలా మంది భయం అయితే ఉంటది, కానీ భక్తి వారిలో ఉండదు. భయభక్తులు గల వారిలాగా వారు ఉంటారు, కానీ అంటే మిమ్మల్ని నేను అనట్లేదండి, ఎవరైనా సరే భయభక్తులు గల వారిలాగా ఉంటారు, కానీ వారిలో ఏముండదు? భక్తి అనేది ఉండదు. భయభక్తులు కలిగి దేవుని సన్నిధికి రావాలి. మనం అనుకుంటాము మేము చాలా భక్తి పరులము, మేము చాలా భయభక్తులు కలిగి ఉన్నాము అనుకుంటాము. అది కాదు. దేవునికి నచ్చాలి. మనం ఎవరికి నచ్చాలి? దేవునికి నచ్చాలి. ఈ లోకంలో ఉన్నవారు నిన్ను గౌరవిస్తారు. ఏ రీతిగా గౌరవిస్తారు? నీ అందాన్ని చూసో, నీ సౌందర్యాన్ని చూసో, లేకపోతే నీకున్నటువంటి ఆ యొక్క ఐశ్వర్యాన్ని బట్టి, నీకున్నటువంటి ఆ యొక్క బలమును బట్టి, లేకపోతే నీకున్నటువంటి ఆ యొక్క ఆస్తిపాస్తులను బట్టి నీ లోకంలో ఉన్నవారు నిన్ను గౌరవించవచ్చు, కానీ దేవునికి ఇవి ఏమీ కాదు. దేవునికి కావాల్సిందేంటి? ఆయన యందు నిజముగా భయభక్తులు కలిగి ఉండడం ఆయనకు కావాలి. దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఎవరు నా యందు భయభక్తులు కలిగి ఉంటారో వారిని నేను కొనియాడతానని అంటున్నారు. మనము ఒక హీరోయిన్ చూసుకున్నాం. సినిమా హీరోయిన్ ఉందండి, సౌందర్య అనేటువంటి ఆమె సౌందర్య అని ఆ పేరుకు తగ్గట్టుగానే ఆమెలో ఎంతో సౌందర్యం ఉంది. కానీ ఒకానొక దినమున ఆమె ఏమైంది? ఆ యొక్క ఫ్లైట్ యాక్సిడెంట్లో చనిపోయింది. ఆమెకున్నటువంటి అందం ఏమైంది? ఆమెకున్నటువంటి ఆ యొక్క ఆ ఫ్యాన్స్ మొత్తం ఏమయ్యారు? ఆమెను ఏమైనా రక్షించగలిగారా? ఆమెకున్నటువంటి ధనం ఆమెను ఏమైనా రక్షించగలిగిందా? ఏది కాదు. ఆమెలో ఏమి లేదు? దేవుని యందు భయభక్తులు లేదు. ఎంతో మంది, లక్షల మందిని, కోట్ల మందిని సంపాదించుకుంది, కోట్ల ఆస్తిని సంపాదించుకోగలిగింది, కానీ తన ప్రాణాన్ని రక్షించుకోలేకపోయింది. కాబట్టి మనం అనుకుంటాం నాకు ఇంత ఆస్తి ఉంది, ఇంత ధనం ఉంది, ఇంత నేను అందగత్తెని, నాకెవ్వరు నా సాటిగా కాదు అనుకుంటాం. కానీ దేవుడు ఖచ్చితంగా నిన్ను గుర్తించే రోజు ఒక రోజు వస్తుంది. మనము బైబిల్ గ్రంథంలో చూస్తే ఎస్తేరు గ్రంథంలో ఎస్తేరుని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆమె ఏ రీతిగా అనాథ, ఆమెకు తల్లిదండ్రులు లేరు, ఆమెకు ఎవరు లేరు? తల్లిదండ్రులు లేరు. అనాథైనటువంటి ఆ యొక్క బిడ్డను దేవుడు గుర్తించి ఏం చేశాడంటే ఆమె తన పిన తండ్రి అయినటువంటి మొర్దెకై దగ్గరకు వచ్చింది. ఏ రీతిగా వచ్చింది?
ఏమీ లేని స్థితిలో ఆమె అక్కడ ఒంటరిగా ఉంటున్నటువంటి స్థితిలో మొర్దెకై ఆ బిడ్డను తన గృహంలోకి చేర్చుకున్నాడు. అసలే అరాకొర జీతంతో బ్రతుకుతున్నటువంటి ఆ యొక్క మొర్దెకై ఇంట్లోకి ఈమె కూడా వచ్చి చేరింది. ఒకానొక దినమున రాజుగారు ఏం చేశారంటే ఊర్లో ఉన్నటువంటి స్త్రీలందరినీ, ఆయనకు ఒక రాణి కావాలి, స్త్రీలందరినీ పోగు చేసి, అందమైనటువంటి స్త్రీలందరినీ పోగు చేసి ఆ యొక్క షూషను కోటలో నిలవబెట్టాలి, ఇది ఆజ్ఞ. అయితే వీరందరూ తమకున్నటువంటి అందాన్ని బట్టి ఆ యొక్క షూషను కోటకు తేబడ్డారు. ఎవరికి నచ్చినట్టు విధంగా వారు అలంకరించుకున్నారు. కానీ ఈ యొక్క ఎస్తేర్ ఏం చేసింది, తనకున్నటువంటి అలంకారాన్ని ఆమె ఏ విధమైనటువంటి మెరుగులు దిద్దుకోలేదు, ఏ విధమైనటువంటి అలంకారము చేసుకోలేదు. ఏ విధంగా అయితే ఉన్నదో అదే రీతిగా వెళ్ళి రాజు ఎదుట నిలబడింది. రాజు దయను ఆమె పొందుకోగలిగింది. ఆ రీతిగా మనం ఉండాలి. ఈ నేటి దినాల్లో ఎలా ఉన్నారంటే ముఖాలకు రంగులు, పెదాలకు రంగులు, తలకు రంగులు, రంగులమయమైపోయింది ఈ లోకం. అవునంటారా కాదంటారా? చిన్న వయసులో కూడా రంగులు వేసుకుంటున్నారు. అంటే తల తెల్లబడుతుంది, దాన్ని ఎవరు కాదనలేరు. కానీ ముసలివారు 60-70 సంవత్సరాలు వయసు వచ్చిన వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే మెరుగులు దిద్దుకుంటున్నారు. వారికి అంత అవసరమా అలంకరణ? అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము అని బైబిల్ గ్రంథం మనకు హెచ్చరిక చేస్తుంటే మనం దానిని లెక్క చేయట్లా, దానిని వినట్లా. కానీ ఈ యొక్క ఎస్తేరును దేవుడు అక్కడ గుర్తించాడు. ఆ రాజు యొక్క దయను పొందుకోవడానికి ఎస్తేరుకు దేవుడు సహాయం చేశాడు. అవునంటారా కాదంటారా? ఆ రీతిగా ఉంది అంటే ఆమె ఎందుకుందో తెలుసా? ఆమె దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీ. నేను ఒక మాట చెప్తానండి. ఒక కొడుకు విచ్చలవిడిగా తిరుగుతూ ఉంటాడు. ఆ తల్లి ఆ బిడ్డకు ఏమీ చెప్పలేని పరిస్థితి అనమాట. కుమారునైతే పెంచింది. వాడు ఏ రకంగా ఎక్కడికి వెళ్తున్నాడో ఏం చేస్తున్నాడో ఈ తల్లి పట్టించుకోలేని స్థితిలో ఉంది. ఒకనొక దినాన ఆ బిడ్డ ఏం చేశాడంటే, అమ్మా నేను ఈరోజు పెందలకాడ ఇంటికి వస్తాను, తొందరగా వచ్చేస్తాను, నాకు ఇష్టమైనటువంటి ఆహారాన్ని నా కొరకు సిద్ధపరచు, నేను వచ్చేసి నీతో కలిసి నేను భోజనం చేయాలని ఒక ఆశ కలిగి ఉన్నానమ్మా అని చెప్పి ఫోన్ చేస్తాడు. ఎప్పుడు అర్ధరాత్రి 12 దాటిన తర్వాతనో 2 దాటిన తర్వాతనో వచ్చే కొడుకు అంత తొందరగా వస్తానని చెప్పి తల్లికి ఫోన్ చేసి ఏం చేశాడు, నేను వస్తానని చెప్పేసరికి ఈ తల్లి ఆనందంలో తబ్బిబ్బైపోయి, ఎవరికైనా అంతే ఆనందం కదా, బిడ్డ మారుతున్నాడు అంటే ఎంత ఆనందపడుతుంది తల్లి. ఆ బిడ్డ సంతోషానికి అవధులు లేకుండా తన కొరకు కావలసిన వాటినన్నిటినీ చక్కగా అతనికి ఏవైతే ఇష్టమో అటువంటి వాటినన్నిటినీ సిద్ధపరిచి బిడ్డ కొరకు ఎదురు చూస్తూ ఉందంట. అయితే ఆమె ఆ ఎదురు చూస్తూ ఉన్న సమయంలో ఒక ఫోన్ మోగింది. ఆమె చేతిలో ఉన్నటువంటి ఫోను మోగింది. అమ్మా పలానా కొడుకు నీ కొడుకేనా అని అడిగారు. ఎక్కడి నుంచో ఫోన్ వచ్చి, అవునయ్యా నా కొడుకేనయ్యా అంటే, యాక్సిడెంట్లో నీ కొడుకు చనిపోయాడు. చూడండి ఎంత దుఃఖం. అసలు ఈ మాట నాకు చెప్తూ ఉంటేనే నా ఒళ్ళు దగ్గర పొడుస్తూ ఉంటుందండి. వస్తాను అమ్మా, నీతో కలిసి నేను భోజనం చేస్తాను, నేను 10 గంటలకే ఇంటికి వస్తాను అని చెప్పినటువంటి ఆ బిడ్డ ఏమైపోయాడు, చనిపోయాడు. ఆ తల్లికి ఎంత దుఃఖం చెప్పండి. బిడ్డలు ఎక్కడికి పోతున్నారో తల్లులు పట్టించుకోవడంలే. ఈ రోజుల్లో యవనస్తులు ఎంత భయంకరంగా ఉన్నారో తెలుసా అండి. ఒక్కొక్కరిని మేము చూస్తూ ఉంటే ఆ తల్లులు ఎందుకు ఆ బిడ్డల్ని ఈ విధంగా వదిలేస్తున్నారు, ఎందుకు భయం లేని బిడ్డలుగా వారిని పెంచుతున్నారు అని మాకు చాలా బాధేస్తుంది. మా ఇంటి దగ్గరే ఒక చెట్టు ఉంటుందండి, ఆ చెట్టు కిందకు చేరతారు యవన బిడ్డలు మందు తాగడం కోసం. వారి కోసం మేము ప్రార్థన చేస్తూనే ఉంటాం, వారిని గద్దిస్తూనే ఉంటాం, వారితో మేము తిట్లు తింటూనే ఉంటాం. కానీ వారు విననున్నది ప్రజలు. వీరు వినుట మట్టుకైతే విందురు కానీ గ్రహింపరు. వారు వింటున్నారు కానీ గ్రహించలేని స్థితిలో ఉంటున్నారు. తల్లి ఎంతగా ఎదురు చూసి ఉంటుంది ఆ తల్లి. చూడండి, సామెతల గ్రంథంలోనే ఉన్నది.
ఆమె 27వ వచనము, ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును. ఏం చేస్తుందంట? ఈ భయభక్తులు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీ ఏం చేస్తుందంట? తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును. నీ బిడ్డలు ఎక్కడికి పోతున్నారో నీకు తెలియాలి, నీ భర్త ఎక్కడికి వెళుతున్నారో నీకు తెలియాలి. వారి కొరకు నువ్వేం చేయాలి? ప్రార్థించే స్త్రీగా ఉండాలి. దేవుని యందు నీకు భయభక్తులు కలిగి ఉంటే గనక ఖచ్చితంగా నీవు నీ కుటుంబం కొరకు, నీ బిడ్డల కొరకు ప్రార్థించే స్త్రీగా నీవు ఖచ్చితంగా ఉంటావు. రేయి మొదటి జామున లేచి మనము ఏం చేయాలంట? ప్రార్థన చేయాలంట. ఎవరి కోసం చెప్పారు దేవుడు ఈ మాటని? తల్లుల కొరకు చెప్పాడు. కానీ మనం ఆ స్థితిలో ఉంటున్నామా? ఎవరు తెల్లవారుజామున లేచి ప్రార్థన చేసే బిడ్డలు ఉన్నారు ఇక్కడ? ఒక్కసారి చేతులు ఎక్కండి. ఎవరైనా ఉన్నారా? లేకపోతే ఇక నుంచి అయినా సరే ఒక్కరోజు అలవాటు చేసుకోండి. అదే క్రమంగా అలవాటు అయిపోతుంది. నీ కుటుంబం కొరకు, నీ బిడ్డల కొరకు, నీ భర్త కొరకు నీవు ప్రార్థించే స్త్రీగా ఉండాలి. వాళ్ళంతటా వాళ్ళు మారండి. మనము కన్నీటి ప్రార్థనతో హన్నా తన బిడ్డను పొందుకోగలిగింది. మనము కన్నీటి ప్రార్థనతో మన కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలను తీర్చుకోలేమా? ఖచ్చితంగా తీర్చుకుంటాం. నీవు నిజముగా దేవుని యందు భయభక్తులు కలిగి ప్రార్థిస్తే, కన్నీటితో ప్రార్థన చేస్తే నీ కుటుంబము ఆశీర్వదించబడింది, నీ కుటుంబము దీవించబడుతుంది. దేవునికి ఇలాంటి వారే కావాలి. ఇంకొకటి చూడండి, ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందరూ. 28వ వచనం అండి. ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలు అంటారంట. ఎంతమంది బిడ్డలు తమ తల్లులను ధన్యురాలు అంటున్నారా? బిడ్డలు ఎటు వెళ్తారో, తల్లి ఎటు వెళ్తుందో. నేటి దినాల్లో అలాగే ఉన్నారు. కుటుంబాల్లో తల్లిదండ్రులు ఉద్యోగస్తులైతే బిడ్డలు ఎక్కడికి వెళుతున్నారో తెలియట్లేదు. కానీ భయభక్తులు కలిగిన స్త్రీ ఏం చేస్తుందంట? ఆయన బిడ్డల యొక్క నడవడికను బాగుగా కనిపెట్టుకుంటదంట. ఎక్కడికి వెళుతున్నారు, ఏం చేస్తున్నారు, ఏ టైంకి ఇంటికి వస్తున్నారు, అది మనమే కనిపెట్టుకుని చూసుకోవాలి. వస్తాడులే, ఎక్కడికో వెళ్ళాడులే, వాడే వస్తాడులే అనుకుంటే అది చాలా పొరపాటు. ఒక మగపిల్లలు మాత్రమే కాదండి, ఆడపిల్లలు కూడా చాలా దారుణంగా తయారైపోయారు. అవునంటారా కాదంటారా? భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నాము మనం. భయంకరమైనటువంటి పాపము ఈ యొక్క భయంకరమైనటువంటి రోజుల్లో బిడ్డలు మగ్గిపోతూ ఉన్నారు. చాలా బాధేస్తుందండి ఆ బిడ్డలను చూస్తూ ఉంటే. అన్నీ ఉంటాయి కానీ వారి అర్ధ ఆయుష్లోనే, వారికి ఆయుష్ తీరక ముందే వారు ఏం చేస్తున్నారు? మరణానికి అప్పగించబడుతున్నారు. ఎవరు కారణం? తల్లిదండ్రులు. ఆ తల్లి ప్రార్థించే తల్లి కాదు. ఆ తల్లి కుటుంబం కొరకు ప్రార్థించే స్త్రీ కాదు. ఆమె ఉదయాన్నే లేచి ప్రార్థించి, ఇంకొక మాట ఉంది చూడండి, తన 21వ వచనం చూడండి. తన ఇంటి వారికి చలి తగులునని భయపడదు. ఆమె ఇంటి వారందరూ రక్తవర్ణపు వస్త్రములు ధరించిన వారు. ఆమె పరుపులను సిద్ధపరుచుకొనును. ఆమె బట్టలు సన్నని నారబట్టలు, రక్తవర్ణపు వస్త్రములు. ఇంకొకటండి, తాను కూడబెట్టిన ద్రవ్యము. ఇంకొక 16వ వచనం కూడా చూద్దాం. ఆమె పొలములను చూచి దానిని తీసుకొనును. తాను కూడబెట్టిన ద్రవ్యము పెట్టి ద్రాక్ష తోట ఒకటి నాటించును. ఆమె నడిగొట్టు చేత నడుము బలపరుచుకొని చేతులతో బలముగా పనిచేయును. ఆమె ఏం చేస్తుందంట? కూడబెట్టినటువంటి ధనాన్ని. ఇప్పుడు ఒక 20 రూపాయలు ఇంట్లో భర్త నీకు ఇచ్చారు అనుకోండి, దానిలో నువ్వు ఎంత ఖర్చు పెట్టుకోవాలి? తగినంత వరకే ఖర్చు పెట్టుకోవాలి. కొంతమంది స్త్రీలు ఉంటారండి, అన్ని వ్యసనాలే వాళ్ళకి. చూసిన చీరల్లా కావాలి, అవునా? చూసిన వస్తువల్లా కావాలి, ప్రతి ఒక్క వస్తువు కొనుక్కోవాలి. ఆశ ఉంటుంది మనకి, కాదనట్లేదు. కానీ మన స్తోమతకు మించి మనము ఖర్చు పెట్టకూడదు. 10 రూపాయలు ఇచ్చారనుకోండి మీ భర్త, దానిలో ఒక 5 రూపాయలు ఖర్చు పెట్టుకొని 5 రూపాయలు దాచిపెట్టు. ఆ 5 అలా కూడబెట్టుకున్నటువంటి ధనంతో నీ కుటుంబాన్ని నువ్వు భర్తను అడగకుండానే పోషించుకోవచ్చు.
నేను ఒకటి చెప్తున్నానండి. ఇప్పుడు మా ఇంట్లో ఏదైనా ఒక కార్యక్రమం జరుగుతుంది అనుకోండి, అయ్యగారు నాకు అసలు ఏమీ చెప్పరు. పలానా రోజు మీటింగ్ ఉంది, పలానా రోజు సేవకులు వస్తారు, ఇలా అన్ని మాత్రమే చెప్తారు. కానీ సమస్తం కూడా నేనే చూసుకుంటా. మీకు తెలుసా సంగతి? సమస్తం అయ్యగారు అసలు ఏమీ చూడరు, ఏం పట్టించుకోరు. టీ పెట్టమంటారు, వాళ్ళు రాగానే బయట కూర్చుంటారు. అయ్యగారు కుర్చీలు వేస్తాము, కూర్చుంటారు. పాలు ఉన్నాయా లేవా ఇంట్లో అని కూడా చూడరు. టీ పెట్టమంటారు, నేను ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెట్టాలి చెప్పండి? ఏమి లేదని చెప్పాలి. కానీ నేను అలా చెప్పను. వెంటనే ఎవరినో ఒకరిని సిద్ధపరుచుకొని వాళ్ళకన్నీ డబ్బులు ఇచ్చి తెప్పించుకొని టీ పెట్టి వాళ్ళకి పంపిస్తాను. జ్ఞానము కలిగినటువంటి స్త్రీ చేసేటువంటి పని, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీ చేసేటువంటి పని. అంటే నేను భయభక్తులు గలదానని నేను చెప్పడం కాదు, అలా జ్ఞానం కలిగి మన కుటుంబాన్ని చేయాలి, దేవునిలో కట్టుకోవాలి. ఫ్రాన్స్ దేశంలో మేడం గయోల్ అనేటువంటి ఒక మోడల్ ఉంది. ఆమె తనకున్నటువంటి అందంతో ఎంతో మంది ఫ్యాన్స్ ని తను సిద్ధపరుచుకుంది. ఎంతో మంది ఎన్నో లక్షలు రూపాయలు గణించింది. ఆమె దేవుడంటే ఆమెకు లెక్కలేనితనంగా బ్రతుకుతుంది. ఒకనొక దినాన ఒక దైవజనుడు ఆమె గృహాన్ని దర్శించి, అమ్మా దేవుని రాకడ సమీపించి ఉన్నది, నీవు మారు మనసు పొందాలమ్మా అని చెప్పినప్పుడు, ఎల్లవయ్యా చెప్పొచ్చావులేదని, నాకున్నటువంటి ఈ అందం నాకు చాలు, ఇదే నన్ను రక్షిస్తుంది, నాకున్నటువంటి ఈ ధనమే నన్ను రక్షిస్తుంది అని చెప్పి ఆ దైవజనుని మాటలనడమే కాకుండా హేళన చేసి పంపించి వేస్తుంది. అనుకోని రీతిగా ఆమెకు మసూచి అనేటువంటి వ్యాధి తెలుసు కదా, ఆ వ్యాధి వచ్చి ఒళ్ళంతా ఆ యొక్క మచ్చలతో నింపబడిపోయింది. ఆమెకు ఉన్నటువంటి అందమంతా పోయింది. ఆమెను చూసిన వారు ఎగతాళి చేస్తున్నారు. ఇప్పుడు ఎంతో తనకున్నటువంటి అందంతో ఎంతో మంది ఫ్యాన్స్ ని సంపాదించుకున్న ఆమె ఇప్పుడు ఎవరు లేని స్థితిలోనికి వెళ్ళిపోయింది. ఎవరు దానికి కారణం? ఈమెలో ఏమి లేదు, దేవుని యందు భయభక్తులు లేదు. అప్పుడు ఆమె ఈ మచ్చలతో ఉన్నప్పుడే దేవుని దగ్గరకు వచ్చి ఇప్పుడు అనేక మందికి ఆమె సేవకురాలుగా పనిచేస్తుందంట. కాబట్టి మనము సమయం ఉండగానే మన యొక్క లోటుపాట్లను సరిదిద్దుకొని, మనలో ఉన్నటువంటి పాపములను దేవుని నుండి ఒప్పుకొని, మనము దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. ఆ రీతిగా ఉంటేనే దేవుడు మనలను కొనియాడతారు. యెషయాని జ్ఞాపకం చేసుకుందాం. ఆయన వదిలేండి, నేను చెప్తున్నాను మామూలుగా, ఆయన కుమారులలో ఒక కుమారుడిని దేవుడు ఎన్నిక చేసుకోవాలని సమూయేలుని ఆయన గృహానికి పంపిస్తాడు. అందరినీ ఒకరి తర్వాత ఒకరిని పంపిస్తూ ఉంటారు. వీరు ఎవరు కాదు నేను ఎన్నుకునేది, ఇంకెవరైనా ఉన్నారా అన్నప్పుడు కడసారి కుమారుడు ఒక కుమారుడు ఉన్నాడు. ఆయన ఎవరు? దావీదు. ఆయన ఏం చేస్తూ ఉంటాడంట? గొర్రెలు కాస్తూ ఉంటాడు. గొర్రెలు కాస్తూ ఆ ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ ఉన్నటువంటి ఆ యొక్క దావీదును దేవుడు దర్శించాడు. అసలు ఎంత గొప్ప విషయం అండి ఇది. అసలు దేవునికి కావలసింది అందము, ఐశ్వర్యము, ధనము, ఆస్తి, అంతస్తులు కాదండి. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తారో వారినే దేవుడు గుర్తిస్తాడు. ఈ యొక్క బైబిల్ గ్రంథం చెబుతూ ఉంది, నీవు నా యొద్దకు వచ్చి నా మాటలు వింటే నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాను అని దేవుడు చెప్తూ ఉన్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? దేవా మాకింకా సమయం ఉంది అంటున్నారు. అమ్మా రా, రక్షణ పొందడానికి ఇదే సమయం, మారు మనసు పొందండి అని చెప్తుంటే, మా ఊర్లో ఒక ఆవిడ ఉందండి. ఎప్పుడు మేము ఆ ఊరు వచ్చి ఇప్పటికి 7 సంవత్సరాలు, అప్పటి నుంచి కూడా ఆమెకు చెప్తున్నా, ఈ సంవత్సరం బాప్తిసం తీసుకో, ఈ సంవత్సరం బాప్తిసం తీసుకోరా అని చెప్తూ ఉంటే, తర్వాత తీసుకుంటానండి ఇప్పటికి 7 సంవత్సరాలు వెళ్ళిపోయింది. ఆమె కంటే చెప్పని వాళ్ళు అందరూ తీసుకున్నారు, కానీ ఆమె ఇప్పటికీ కూడా
బాప్తిస్మం తీసుకోలేదు. ఆమెను మేము మార్చలేకపోతున్నాం. ఆమె ఏంటి? విననులని మహిళ. దేవుని మాట ఆమెకి ఎక్కట్లేదు, ఇప్పుడు ఎక్కదు. ఏదో ఒక రోజున దేవుడు మొద్దినప్పుడు అప్పుడు మనం ఏం చేస్తాం? దేవుని దగ్గరకు వస్తాం. అది కాదు, సమయం ఉండగానే బుద్ధిగల కన్యకలు ఏం చేశారు? సమయం ఉండగానే తమ దివిటీల్లో నూనె నింపుకున్నారు. బుద్ధి లేని కన్యకలు ఏం చేశారు? దేవుడు వచ్చేసరికి మా దివిటీల్లో నూనెను మేము నింపుకోలేమా, దేవుడు వచ్చేసరికి మేము వెళ్ళలేమా అని చెప్పి అనుకుని వాళ్ళ సిద్ధంలో ఉన్నటువంటి నూనెను సిద్ధపరచుకోలేకపోయారు. దివిటీలు మండాలి, సిద్ధలలో నుండాలి, ఈనాటి ఓ సంగమా యేసయ్య సహవాసమా. దివిటీలు మండాలి, సిద్ధలలో నుండాలి, ఈనాటి ఓ సంగమా యేసయ్య సహవాసమా. దీని గురించగా సమయమా నీవు వెనుతిరుగుదే న్యాయమా. దీని గురించగా సమయమా నీవు వెనుతిరుగుదే న్యాయమా. దివిటీలు మండాలి, సిద్ధలలో నుండాలి, ఈనాటి ఓ సంగమా యేసయ్య సహవాసమా. ఏముండాలంట? సిద్ధలలో నూనె ఉండాలా? నేను ఉండాలా? నూనె ఉండాలి. నూనె అంటే ఏంటి? వాక్యం. నీ యొక్క హృదయంలో దేవుని వాక్యము నింపబడాలి. ఆయన రాకడ అతి సమీపముగా ఉన్నది. ఆయన ఎప్పుడు వస్తారో మనకు తెలియదు. దొంగ వచ్చినట్లుగా నేను వస్తాను అంటున్నాడు. కాబట్టి మనము ఈ లోకంలో ఉన్నటువంటి ఈ అందానికి, ఈ యొక్క అలంకరణకు కాదు మనము సమయాన్ని వెచ్చించేది. మనం మోకరించి బిడ్డల కొరకు, కుటుంబము కొరకు, సమాజము కొరకు, సంఘము కొరకు ప్రార్థించేటువంటి స్త్రీలుగా మనం ఉండాలి. నిజముగా భయభక్తులు కలిగినటువంటి స్త్రీ ఏం చేస్తుందంట? తన సంఘం కొరకు, తన కుటుంబం కొరకు, తన సమాజం కొరకు ప్రార్థన చేస్తూ ఉంటదంట. 115వ కీర్తన 13వ వచనం ఒకసారి చదవండి. 115వ కీర్తన. ఒక నిమిషం. పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. చాలు. ఇక్కడ దేవుని యందు పిల్లలని లేదు, పెద్దలని లేదు, ఉన్నవారని లేదు, లేనివారని లేదు, ధనికులని లేదు, భేదవారని లేదు. ఎవరినైనా సరే తన యందు భయభక్తులు గల వారిని ఆయన ఆశీర్వదిస్తాడు. నీవు నీ బిడ్డలని ఏ రీతిగా పెంచుతున్నావు? దేవుని యందు భయభక్తులు గల వారిగా పెంచుతున్నావా? ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవాలి. ముందు మనలో ఆయన యందు భయభక్తులు మనం కలిగి ఉంటే గనక ఖచ్చితంగా మన బిడ్డలను, మన కుటుంబాన్ని ఆయనలో పెంచుకోగలం. మీ అందరూ చక్కగా ఆలకిస్తూ ఉన్నారు. ఒక సంఘంలో ఇలాగే ఒక దైవజనుడు వాక్యం చెప్తూ ఉంటా. ఒక్క సంఘం అనే కాదు, అనేక సంఘాలు ఉన్నాయి కదా. అందరూ దేవుని మాటను వింటూ దేవునిలో వాళ్ళు బలపడుతూ రక్షణ పొందడానికి సిద్ధంగా ఉన్నప్పుడు సాతానుగాడు ఒక ప్లాన్ వేశాడు. ఇప్పుడు ఆలోచన చేస్తున్నాడు, ఈ బిడ్డలందరూ దేవుని తెలుసుకుంటున్నారు, రక్షణ పొందుతున్నారు, ఇక నాకు ఎవరు మిగిలేటట్టు లేరు, ఎక్కడెక్కడ చూసినా సరే సంఘాలు ఏర్పరచబడిపోయినాయి, అందరు దేవుని మాటలు వినేస్తున్నారు, నా మాట వినేవారు ఒక్కళ్ళు కూడా లేరు, ఏం చేయాలా అని ఒక్కరోజు ఆలోచన చేసి
ఏం చేస్తున్నాడంటే ఆలోచన చేసి బాగా దీన స్థితిలోకి వెళ్ళిపోయాడు అనమాట. మిగతా సైతాన్లు, పిల్ల సైతాన్లు ఉంటాయి కదా, తన గ్రూప్ ఉంటుంది కదా, వాళ్ళందరూ కూడా వెళ్ళి అయ్యా ఏం జరిగింది, ఎందుకు మీరు అలా ఉన్నారు అని అంటే, ఏం జరగడం ఏంటి, నేను అసలు ఎక్కడ చూసినా సరే మందిరాలు వెలిసిపోయినాయి, బిడ్డలందరూ దేవుని తెలుసుకుంటున్నారు, దేవుళ్ళలోకి వెళ్ళిపోతున్నారు, నా మాట వినేవాళ్ళు ఎవరు లేకుండా పోతున్నారు. అంతేనా? మీరందరూ సైతాన్ మాట వింటున్నారు, దేవుని మాట వింటున్నారా? దేవుని మాట వింటున్నారు కదా. కానీ వాడు బాధపడుతున్నాడు, నా మాట వినేవాళ్ళు లేరు, ఏం చేయాలి నేను అన్నప్పుడు ఒక ముగ్గురు లేచి ఏం చేశారంట, మేము ఆయా సంఘాల్లోకి వెళ్ళి బిడ్డల్ని దేవుని మాటలు వినకుండా చేస్తామని చెప్పి సంఘాల్లో ఎక్కడైతే దేవుని మాటలు వినపడతా ఉన్నాయో ఆ సంఘాల్లోకి వెళ్ళిపోయి మరి మధ్యలోకి దూరిపోయినాయంట ఈ ముగ్గురు సైతాన్లు. ఈ ముగ్గురు సైతాన్లు ఎవరంటే గురకలమ్మ, ఇవంతా చెప్పడానికి చాలా టైం పట్టింది. ఈ ముగ్గురు సైతాన్లు వారిలోకి వెళ్ళి ఒక ఆమె చక్కగా వాక్యం వింటా ఉంది, ఆమెను ఈరోజు చూశాడు. నెక్స్ట్ డే ఆమెను ఏం చేశాడంటే అక్కడ కూర్చొనికుండా చేసి ఏం చేశాడు, గోడ దగ్గరికి పంపించేశాడు. ఇంకొక రోజు వచ్చాడు, ఇంకొక ఆమె ఎంతో అసలు మైమరిచిపోయి దేవుని మాటలు వింటా ఉంది. ఆమెను ఏం చేశాడు, చక్కగా ఒక పోలు, మీకు ఇక్కడ పోల్స్ లేవు, మాకుంటాయి, దిమ్మలు ఉంటాయి మధ్యలో చర్చి మందిరంలో, ఎక్కడైతే ఫ్యాన్ తిరుగుతూ ఉందో ఆ ఫ్యాన్ ఉన్న చోట ఒక ఆవిడ్ని కూర్చోబెట్టాడు. అలా కూర్చునేటట్టు ఆ సాతానుగాడు వారిని ప్రేరేపిస్తున్నాడు. ఎందుకు? దేవుని మాట వినకుండా చేయడానికి. మూడో వాడు వచ్చాడు, వాడేం చేశాడు, వీళ్ళందరూ చక్కగా వింటున్నారు, యవనస్తుల మీద పడ్డాడు వాడు చూపు. చక్కగా ఒక యవనస్తుడు దైవజనం చెప్తున్నటువంటి మాటలు వింటూ ఉంటే వాడిని ఏం చేశాడు, కిటికీలో కూర్చోబెట్టాడు. కిటికీలో కూర్చోబెట్టాడు అనగానే మీకు ఎవరైనా గుర్తొస్తున్నారా? ఐతుకు. అయితే ఈమె వినదు, ప్రక్కనున్న వాళ్ళని విననివ్వదు. ఆ గోడ ప్రక్కన కూర్చొని ఉన్న ఆమె ఏం చేస్తుంది, బాగా నిద్రపోయి గురక పెడుతుంది. ఆమె పేరు గురకలమ్మ. ఈమె ఏం చేస్తుంది, ఇక్కడ దిమ్మ కానుకొని ఉన్న ఆమె చక్కగా ఇలా ఊగుతా ఉంది. ఈమె కునుకులమ్మ. కునుకుపాటు ఇలా అంటాం, మళ్ళీ దైవజనుడు చెప్తున్నటువంటి మాట వినడం. ఆ కిటికీలో కూర్చున్నటువంటి ఆ యవనస్తుడు ఏం చేస్తున్నాడు, దేవుని మాటలు వింటున్నాడు కదా, ఆయన వింటున్నాడు కానీ ఆ యొక్క నిద్రలోనికి వెళ్ళిపోయి ఏం చేశాడు, అక్కడి నుంచి డామున పడిపోయాడు. పడిపోయిన వెంటనే ఏం జరిగింది, చనిపోయాడు. తర్వాత బ్రతికించడం కూడా జరిగింది. కానీ మనం ఏం చేయాలంటే నిద్రమత్తును వదిలివేసి దేవుని మాటలు, మీరు చక్కగా జ్ఞానం కలిగిన వారు, ఎందుకంటే దేవుని మాటలు వినడానికి సమయాన్ని మీరు వృధా చేసుకోకుండా మందిరంలోనికి వచ్చారు. కానీ రానటువంటి బిడ్డలు చాలా మంది ఉన్నారు. అలా సాతానుగాడు ప్రతి ఒక్కరి హృదయంలో చేరి దేవుని మాటలు వినకుండా చేస్తాడు. వారిలో ఏం లేదు, దేవుని యందు భయభక్తులు లేదు. దేవుని యందు భయభక్తులు కలవారు ఈ రీతిగా మందిరంలో చేరి దేవుని మాటను వింటారు. కాబట్టి మనము దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని మాటలు వింటూ ఆ మాటలు మన హృదయంలో నాటుకుని దేవునితో సహవాసం చేయాలంట. దేవునితో సహవాసం చేసిన ఎడల నీకేం కలుగుతుందంట, మేలు కలుగుతుంది. యోగు గ్రంథంలో అంటాడు కదా, యోగును కూడా దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడండి. యోగు ఎలాంటి వాడు, యోగు గ్రంథం 1వ అధ్యాయం తీయండి. ఊజు దేశమునందు యోగు అను ఒక మనుష్యుడు ఉండెను. అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. ఏమంట ఇక్కడ, దేవుని యందు అసలు చాలా ధనవంతుడు ఆయన యోగు, కానీ దేవుని యందు ఏమైంది, భయభక్తులు కలిగి ఉన్నాడు. కానీ సాతాను ఏం చేసింది, యోగును కూడా పట్టుకుంది. అయినా కూడా యోగులో ఏ మాత్రం కూడా విశ్వాసము కోల్పోలేదు.
దేవుని యందు నమ్మకంతో ఎదురు చూస్తున్నాడు. సర్వాన్ని కోల్పోయాడు, తన బిడ్డలను కోల్పోయాడు. కానీ దేవుని ఒక్క మాట అన్నాడా? దూషించలేదు. అది దేవుని ప్రేమ అంటే. దేవుని ప్రేమ మనలో ఉంటే దేవుని మనమేమి, దేవుడు మన ఏడలో చూపిస్తున్నటువంటి ప్రేమ ఎంతో గొప్పది. నోరు తెరవలేదా ప్రేమ, బదులు పలుకలేదా ప్రేమ, నోరు తెరవలేదా ప్రేమ, బదులు పలుకలేదా ప్రేమ, ఇది ఎవరి కోసం, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, శివలో సాగింది యాత్ర, కరుణామయుడి దయగల పాత్ర, శివలో సాగింది యాత్ర, దేవుని ప్రేమ ఎలాంటిది? ఎంత గొప్ప ప్రేమ అంటే, ఆ ప్రేమను మనం పొందుకోవాలంటే నిజముగా మనం ఏం చేయాలి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. యోబు అలాగే ఉన్నాడు. ఆయనకి ఎంత శ్రమ, ఒళ్ళు ఈ చేతులతో గీక్కోవడానికి కూడా స్థితి లేని ఇదిలో ఉంటే చిల్ల పెంకులు తీసుకొని ఆ ఒళ్ళంతా గీక్కుంటూ ఉన్న సమయంలో తన భార్య వచ్చేమంటే, నీవు దేవుణ్ణి దూషించి మరణం కమ్మా అని చెప్పింది. మనం అంటాం, మనం ఏంటి బలహీనమైనటువంటి ఘటం మనం అంటాం, ఎందుకంటే దేవుని ప్రేమ మనలో లేదు. కానీ యోబు ఏమన్నాడు? మూర్ఖురాలు మాట్లాడుతున్నట్టుగా నువ్వు మాట్లాడుతున్నావు. దేవుని యొద్ద నుంచి మనం మేలు పొందుకున్నట్టుకే గాని కీడు అనుభవింప తగమా అని అంటున్నాడు. మనం ఆ స్థితిలో ఉండాలి. దేవుని ఒక శ్రమ వచ్చింది అనుకోండి, మనం దేవుని మర్చిపోతాం. ఈ పాడు దేవుణ్ణి నమ్ముకోబట్టే నాకు ఈ శ్రమ వచ్చింది. ఈ దేవుని నమ్ముకోకుంటే నేను ఒకటి గమనించండి, ఎవరైతే దేవునిలో బలముగా వాడబడతారో వారు ఖచ్చితంగా శ్రమ చేత పట్టబడతారు. ఆ శ్రమలో నువ్వు గెలిచి నిలబడినట్లయితే నీవు ఆశీర్వదించబడతావు. అది విడిచిపెట్టి వెళ్ళిపోతే నీలోకి ఆశీర్వాదం అనేది రాదు. సమయంలో లూదియాను కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాము. అపోస్తలుడైన పౌలు అపోస్తల కార్యముల గ్రంథము 16వ అధ్యాయము 14వ వచనము చూడండి. అప్పుడు లూదియాయను దైవభక్తి గల స్త్రీ వినుచుండెను. ఆమె ఊదా రంగు పొడిని అమ్ము తుయితైరా పట్టణస్థురాలు. ప్రభు ఆమె హృదయమును తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిస్మము పొందినప్పుడు ఆమె చాలేరా ఈమె ఏంటంట? అప్పుడు లూదియాయను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఏంటంట? దైవభక్తి కలిగినటువంటి స్త్రీ మీకులాగా. ఆమె ఒక గొప్ప వ్యాపారస్తురాలు. ఆమె సామాన్యమైనటువంటి స్త్రీ కాదు. ఒక చోట ఊదా రంగు పొడిని అమ్ముకునేటువంటి స్త్రీ. ఒక చోట ప్రార్థన జరుగుతూ ఉంది. ఆమె వెళ్ళింది, అక్కడ కూర్చుంది. ఆ మాటలు ఆమె వింది. ఆ మాటలు ఏందో ఆమె లక్ష్యం ఉంచింది. మాటలు విని ఆమె హృదయంలో భద్రపరుచుకుంటూ ఉంటుందేమో. దేవుడు ఆమె హృదయాన్ని గ్రహించాడు. అవునా? ఆమె హృదయాన్ని తెరిచాడు. మనం దేవుని మాటలు మన హృదయంలో ఉంటే ఖచ్చితంగా మన హృదయాన్ని ఆయన గుర్తిస్తాడు. మన హృదయంలో వాటిని భద్రపరుచుకోవాలి. దేవుని మాటలు మందిరమునకు వస్తున్నాము, వెళుతున్నాము, ఆ మాటలు వింటున్నాము అంటే కాదు. విన్న వాటిని నీవు కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, పండుకున్నప్పుడు వాటిని గురించి ధ్యానం చేయాలి. వాటిని నెమరు వేసుకుంటూ ఉండాలి.
అప్పుడే దేవుడు మన హృదయాన్ని తెరుస్తాడు. ఆమె 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 ఇంటి వారందరూ కూడా రక్షించుకున్నారు. అసలు ఎంత గొప్ప మాట! మీరు మీ ఇంట్లో ఎవరైనా రక్షణ పొందలేదనుకోండి, రక్షించుకున్నారా? మీ మాటల ద్వారా కానీ, మీ క్రియల ద్వారా కానీ. మన మాటలు ఇక్కడ వినడమే కాదండి, మన బిడ్డలకు వాటిని బోధించాలి, నేర్పాలి. మన కుమారులకు, మన కుమార్తెలకు, ఒకవేళ నీ భర్త మారు మనసు పొందలేదనుకోండి, ఆయన కూడా నువ్వు చెప్పే విధంగా చెప్పుకోవాలి. నీకు ఏదైనా చీర కావాలనుకో, ఎంత చక్కగా చెప్పుకుంటాం మనం. ఏదైనా మనకు అవసరం అనుకో, బంగారం కొనుక్కోవాలనుకో, ఏమండి అక్కడ అది చూశానండి, ఇది చూశానండి, నాకు అది కావాలండి అని అడుగుతాం. అట్రీతిగానే మనము దేవుని మాటలను పట్టుకెళ్ళి మన బిడ్డలకు వాటిని అభ్యసింప చేయాలంట. జ్ఞానం గల స్త్రీ ఏం చేస్తుంది? వాటిని వాళ్ళ బిడ్డలకు నేర్పుతూ ఉంటుంది, వాళ్ళ కుమారులకు కుమార్తెలకు వాటిని నేర్పుతూ ఉంటుంది. ఇర్మియా భక్తుడు అంటున్నాడు, ఏమంటున్నాడు? రోదన చేయు స్త్రీలను పిలువనప్పుడు అంటున్నాడు. రోధించే స్త్రీలకు మనం ఉండాలి. కన్నీరు విడవాలండి. అన్న ఏం చేసింది? మందిరంలో చేరి కన్నీరు విడుచుచు ప్రార్థన చేసింది దేవునికి, మూలుగులతో కూడినటువంటి ప్రార్థన. ఆమె మూలుగుతూ ఉంటే ఏమంటున్నాడు? నువ్వు మత్తురాల వల్లే ఉన్నావేంటి అని అన్నప్పుడు, నేను మత్తురాలను, అది నా దేవునికి నా విజ్ఞాపన విన్నవించుకుంటున్నానంట. మనం అలాగా ప్రార్థన చేసే స్థితిలో ఉన్నామా? ఒక్కసారి నీవు కానీ నేను కానీ పరీక్షించుకోవాలి. నా వాళ్ళు ప్రార్థన చేసే బిడ్డలుగా మనం ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఖచ్చితంగా ఆ ప్రార్థన మనకి వస్తుంది. కొర్నేలిని కూడా ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇటలీ పటాలం అనబడినటువంటి పటాలంలో శతాధిపతి అయినటువంటి కొర్నేలి అని ఒక భక్తిపరుడు కైసరీలో ఉండేది. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. దేవుని యందు అతనికి ఏంటి అంత అవసరం? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండవలసినంత అవసరం లేదు. కానీ అతను ఒక్కడే కాదు, తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడంట. ఎంత గొప్ప మాట అండి! మన గురించి దేవుడి సాక్ష్యం ఇస్తున్నాడా? నీ కుటుంబం అంతా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటుందా? నీ బిడ్డలు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటున్నారా? నీ భర్త దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటున్నారా? ఎవరిలో లోపం ఇదంటే కేవలం స్త్రీ. ఒక స్త్రీలకనే కాదండి, పురుషులు కూడా ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రార్థించుకుంటూ ఉంటే ఆ కుటుంబము వర్ధిల్లుతుందంట, ఆ కుటుంబము దీవించబడుతుందంట. కుటుంబంలో కలతలు రావడం సహజమండి. వాటిని కలుగజేసేది ఎవడు? సాతానుగాడు. నీ దేవుల్లో ఉన్నాము అంటే ఖచ్చితంగా ఏదో రకంగా నీ బిడ్డల రూపంలో కానీ, భర్త రూపంలో కానీ, నీ ప్రక్కవారి రూపంలో కానీ వాడు ఏదో రకంగా చిచ్చు పెడతాడంట. కాబట్టి మనం వాడికి అవకాశం ఇవ్వకూడదు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవునిలో మనము ఎదగాలి. అప్పుడు నిన్ను ఎవరు విడిచిపెట్టినా కూడా దేవుడు నిన్ను విడిచిపెట్టను అంటున్నాడు. అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే, అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే, నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే, ప్రియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే, అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే. ఎవరు నిన్ను విడిచిపెట్టినా కూడా ఆయన నిన్ను విడిచిపెట్టేవాడు. అది నిన్ను హత్తుకుని జీవిస్తాడు, నిన్ను హత్తుకునే ఉంటాడు. నువ్వెప్పుడు ఆయన వైపు చూస్తావా? ఆయన ఎదురు చూస్తున్నాడు. ఆయన ఆకాశం నుంచి నరులను వెతుకుతున్నాడు. నన్ను వెదకువారు కలరేమో అని ఆయన ఆకాశం నుంచి నరులను
పరిశీలిస్తూ ఉన్నాడు. నీ హృదయాన్ని ఎరిగిన దేవుడు, నిన్ను ఎరిగిన దేవుడు. నువ్వు తప్పించుకోవడానికి అవకాశము లేదు. లోకంలో నువ్వు తప్పించుకోవచ్చేమో, కానీ ఒకానొక దినాన నువ్వు తప్పించుకోవడానికి వీలు లేదు. సమయం ఉండగానే దేవుని యొద్దకు వచ్చి దేవుని యందు భయభక్తులు కలిగి మనం జీవించాలి. కనుక ఈ మాటలతో మనము అందరము ఒకరినొకరు అర్థం చేసుకొని దేవుని యందు భయభక్తులు కలిగి మన కుటుంబాల కొరకు, మన బిడ్డల కొరకు ప్రార్థించేటువంటి బిడ్డలుగా ఉండాలని చెప్తూ ఈ కొద్ది మాటలను దేవుడు తన వెనుకడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. changing me.